భారతదేశంలోనే తొలి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందో మీకు తెలుసా? తమిళనాడులో ఉన్న కన్యాకుమారిలోని సముద్రంలో ఉన్న వివేకానంద రాక్ తిరువల్లువార్ విగ్రహం మధ్య ఈ గాజు వంతెనను నిర్మించగా తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ దీన్ని ప్రారంభించారు. ఏడాది మే 24న శంకుస్థాపన చేయగా ఇటీవలే పూర్తయింది. 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. దీని వ్యయం 37 కోట్లయింది. ఈ గాజు వంతెనను ఎందుకు నిర్మించాలో ఇప్పుడు చూద్దాం. కన్యాకుమారి వచ్చిన పర్యాటకులు వివేకానంద స్మారక మండపానికి బోట్ సఫారీలో చేరుకుంటారు. అయితే పక్కనే ఉన్న తిరువల్లువార్ విగ్రహానికి మాత్రం వెళ్లటం కష్టతరం. ఈ నేపథ్యంలో తిరువల్లువార్ విగ్రహం, వివేకానంద స్మారక మండపాన్ని కలిపేలా ఒక బ్రిడ్జ్ నిర్మించాలని పర్యాటకులతో పాటు స్థానికులు కూడా అనేక సార్లు తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి విన్నపాన్ని పరిగణనలో తీసుకుని తమిళనాడు ప్రభుత్వం ఇటీవలే ఈ ప్రాంతాలను కలుపుతూ ఒక అద్దాల వంతెన